క్రూజ్‌కి వచ్చేసరికి యెస్. ఇది ప్రతి ఒక్కళ్ళు నేను కూడా చాలా దగ్గరలో విన్నా. క్రూజ్‌కి వెళ్ళేటప్పుడు మీరన్నట్టు 1 ఆర్ 2 మంత్స్ కంప్లీట్‌గా వాళ్ళతోనే ట్రావెల్ అవ్వాలి అని అవునండి. చెప్పి. ఈ క్రూజ్‌లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లెవెల్స్ ఏవైనా ఉంటాయా? క్రూజ్‌లో కుక్ అవసరం ఉంటుంది. అవునండి. క్రూజ్‌లో మేనేజర్ అవసరం ఉంటుంది. యెస్. క్రూజ్‌లో సర్వింగ్ చేసేవాళ్ళు ఉంటుంది. దీంట్లో ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్‌తో వెళ్తారా? లేకపోతే ఎవరికి వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా వెళ్తారా? దీనికేమైనా ప్రాసెస్ ఉందా? క్రూజ్‌కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అసలు ఎలా వెళ్ళాలి? ఎలా స్టార్ట్ అవ్వాలి? సో, ఎంప్లాయ్‌మెంట్ గురించి కదా! యెస్. యెస్. యాక్చువల్లీ ఏంటంటే కొన్ని కాలేజెస్ మాత్రం ఈ క్రూజ్ లైన్స్ తోటి టై అప్ అయి ఉంటాయి. హ్మ్. సో, ఆ కాలేజెస్ ఏవైతే టై అప్ అయి ఉన్నాయో, ఎక్కడైతే వేకెన్సీ ఉందో లేదా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో వీళ్ళు వాళ్ళకి కమ్యూనికేట్ చేసుకొని అండ్ ఈ పర్టిక్యులర్ పర్సన్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఆ వెదర్ కండిషన్స్‌కి అక్కడ ఉన్న సిట్యుయేషన్‌కి సూటబులా కాదా? ఇన్ని మంత్స్ వర్క్ చేయగలుగుతాడా లేదా? ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత అండ్ తన కమ్యూనికేషన్ కానీ, తన స్కిల్ కానీ చూసిన తర్వాత సెలక్షన్ క్రైటీరియా అనేది ఉంటుందండి. ఇట్లా ఒక గ్రూప్‌గా అయితే వెళ్ళడం అంటూ ఏముండదు. జనరల్లీ పొజిషన్‌ని బట్టి, రిక్వైర్‌మెంట్ బట్టి తీసుకుంటారు. ఈ గ్రూప్‌గా వెళ్ళేది ఎక్కడుంటుందంటే కన్సల్టెన్సీస్ నుంచి వాళ్ళు ఒక గ్రూప్‌ని హైర్ చేసుకోవచ్చు. ఓకే. బట్ జనరల్లీ వెన్ ఇట్ కమ్స్ టు కాలేజెస్ ఎక్కడైతే రిక్వైర్‌మెంట్ ఉంటుందో, పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్ పర్టిక్యులర్‌గా వాళ్ళు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో, ఆ పొజిషన్‌కి అప్లై చేసుకొని వెళ్తారు.